నేను ఆల్రెడీ నిన్న షేర్ చేసిన డ్రైవ్ లో ఐ షేర్డ్ రెజ్యూమ్స్. సో రెజ్యూమ్స్ ఆల్రెడీ షేర్ చేశాను నిన్నట్లో. సో దాంట్లో ఏదో రెజ్యూమ్ పిక్ చేసుకుని దాంట్లో ఏం చేస్తారంటే మీ రెజ్యూమ్ లో పర్సనల్ డీటెయిల్స్ అనేవి పెట్టొద్దు. అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఓన్లీ మొబైల్ నెంబర్, ఇనీషియల్ మీకు ఒక 3 డిజిట్ లైక్ ఒక పెద్ద పేరు ఉంటే దాంట్లో పార్ట్ ఆఫ్ ద నేమ్ రాయండి. సో కార్తిక్, శంకర్, నారాయణ ఏదో ఉంటే ఉట్టి కార్తిక్, సింపుల్ గా కార్తిక్ అని రాయండి. ఎందుకంటే స్టార్టింగ్ మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు కాబట్టి సో ద డేటాబేస్ ఉండిపోద్ది అనమాట. పూర్తి పేరు, పూర్తి డీటెయిల్స్ అన్ని ఇచ్చినట్టయితే. సో పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ మెన్షన్ చేయడం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ అడ్రస్ కానీ ఏదైనా ఇనీషియల్ గా 1 year మీరు సర్వ్ అయినంత వరకు ఆ అడ్రస్లు కానీ పెట్టొద్దు. ఇస్ ఇట్ క్లియర్? హలో. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లాస్ట్ ఇయర్ ఒకటే పెట్టండి సరిపోతుంది దాంట్లో. సో పర్సనల్ డీటెయిల్స్ ఇలా పేస్ట్ చేయొద్దు. మొత్తం అంత డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నెంబరు, లాంగ్వేజెస్, అడ్రస్ అనేది మీరు పేస్ట్ చేయొద్దు. హలో, ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ? Yeah, it's clear. సో ఎందుకంటే ఇనిషియల్ గా మీరు అన్ని పేస్ట్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఇంటర్వ్యూస్ కొన్ని ఫేస్ టు ఫేస్ వెళ్ళినప్పుడు ఫెయిల్ అవుతా ఉండొచ్చు. సో ఆ డేటాబేస్ మళ్ళీ మీరు 2 years తర్వాత మళ్ళీ అదే కంపెనీకి ఇంటర్వ్యూ ఇస్తే మీ డీటెయిల్స్ అన్ని అక్కడే ఉంటాయి. సో రిజెక్ట్ చేస్తారు 2 years తర్వాత. సో స్టార్టింగ్ ఏం చేస్తారంటే సింపుల్ గా మీ పేర్లు ఒక మూడు పేర్లు కలిసి ఉంటే దాంట్లో పార్ట్ ఆఫ్ ద నేమ్ ఇవ్వండి. పార్ట్ ఆఫ్ ద నేమ్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్ అంతే. సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, లాస్ట్ బీటెక్ క్వాలిఫికేషన్, బీటెక్, బిఎస్సి ఒకటి ఇస్తారు అంతే ఎడ్యుకేషన్. అది ఇవ్వకపోయినా పర్లేదు, ఎవరిని అడిగితే డైరెక్ట్ గా చెప్తే సరిపోతుంది. సో మీకు దాంట్లో కనపడాల్సింది ఏంటి, ఎక్స్పీరియన్స్. ఒక కంపెనీ పెడతారు, డేట్ పెడతారు. సో మీరు ఏం చేస్తారు, రెజ్యూమ్ లో ఒక కంపెనీ ఏదో ఒకటి పెట్టుకుంటారు. టీసీఎస్ కానీ, మనం వెళ్ళలేని కంపెనీకి కానీ ఏదో ఒక కంపెనీ, ఏం కంపెనీకి ఏదో కంపెనీ తీసుకొని టీసీఎస్ కి వెళ్ళలేము కాబట్టి, ఎందుకంటే టీసీఎస్ కు కొంచెం వెరిఫికేషన్ స్ట్రిక్ట్ గా ఉంటుంది కాబట్టి టీసీఎస్ లేకపోతే ఇంకేదైనా కంపెనీ, చిన్న కంపెనీ కానీ ఏదో ఒకటి పెట్టుకొని, సో దాంట్లో డిజిగ్నేషన్ అవన్నీ అవసరం లేదు. ఒక కంపెనీ ఎప్పటి నుంచి వర్క్ చేశారు, ఎప్పటి వరకు వర్క్ చేశారు, దాంట్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంతే. అర్థమైందా? క్లయింట్ డీటెయిల్స్ ఏం అవసరం లేదు అక్కడ. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్? ఇలా కంపెనీ పేరు రాస్తారు, అక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేసి రాస్తారు, దాంట్లో కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రాస్తారు అంతే. సో రెజ్యూమ్ అనేది ఒక 2 pages 3 pages లో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో ఇలా కంపెనీ పెట్టుకుంటారు, డ్యూరేషన్, డిజిగ్నేషన్ మొత్తం ఏం అవసరం లేదు. సింపుల్ గా కంపెనీ పేరు, డ్యూరేషన్ అంతే, ఫ్రమ్ టు. ఒక 2 years అయిన తర్వాత మిగతా అన్ని పెట్టుకోవచ్చు, డిజిగ్నేషన్ ఇవన్నీ సరే. ఈజ్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? రెజ్యూమ్ ఎంత సింపుల్ గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీ పెడతారు మీరు, ఐబిఎం అని. ఆల్రెడీ ఐబిఎం లో ఇంకొక మీకు ఇంటర్వ్యూ చేసేవాడు రావచ్చు. సో ఏ ప్రాజెక్ట్ అని అడుగుతాడు, ఏ ఇయర్ లో వర్క్ చేశాడు అని అడుగుతాడు. చాలా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సింపుల్ గా ఏం చేస్తారంటే ఒక కంపెనీ పెట్టుకొని డ్యూరేషన్, ఎప్పటి నుంచి చేశారు, ఎప్పటి వరకు చేశారు. మీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు, 2 కంపెనీలు పెట్టుకుంటారు. అప్పుడు ఒక కంపెనీలో ఒక 4 years, ఇంకో కంపెనీలో ఒక 3 years, ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉంటాయి. 8 years గ్యాప్ ఉంటే ఒక కంపెనీలో 4 years, 5 years ఇంకో కంపెనీలో 4 years పెట్టుకుంటారు. అంత ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేకపోయినప్పుడు ఏం చేస్తారు, ఇనీషియల్ గా ఒక 4 years టీచింగ్ ప్రొఫెషన్ లో చేశాను, లాస్ట్ 5 years మాత్రం ఐటీలో చేశాను పెట్టుకొని అప్పుడు 2 companies పెట్టుకోవాలి. లాస్ట్ 3 years ఒక కంపెనీ పెట్టుకొని ప్రెసెంట్ కంపెనీ ఒక 2 years పెట్టుకుంటే సరిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ? Yes, sir. సో ఫైనల్ గా ఏంటంటే రెజ్యూమ్ చేసేటప్పుడు సింపుల్ గా ఇప్పుడు మీకు ఒక 3 digit పేరు ఉంటే ఒక 2 సింగిల్ గా ఒక పేరు పెట్టుకుంటారు. అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే మీకు ఇంకా కాల్స్ ఎక్కువ రావాలి ఇంటర్వ్యూస్ కంటే, ఒక లొకేషన్ లో ఏం పోస్ట్ చేస్తారు, బెంగళూరు లొకేషన్ లో. ఎప్పుడైనా హైదరాబాద్ కరెంట్ లొకేషన్ పెడితే ఎక్కువ కాల్స్ రావు. బెంగళూరు
చెన్నై పూణే పెట్టుకుంటే కరెంట్ లొకేషన్ యూ విల్ గెట్ మోర్ కాల్స్. సో అందుకని మీరు ఏం చేస్తారంటే ఒక నేమ్ తో ఏం చేస్తారు, అదే నేమ్ తో కరెంట్ లొకేషన్ బెంగళూరులో ఉన్నట్టు పోస్ట్ చేస్తారు. ఇంకో సేమ్ రెజ్యూమ్ తీసుకుని మళ్ళీ కరెంట్ లొకేషన్ పూణేలో ఉన్నట్టు ఇంకొక నెంబర్ తీసుకుని ఇంకో నెంబర్ లో పోస్ట్ చేస్తారు. అంటే కాల్స్ ఎక్కువ వస్తాయి మీకు, ఎందుకంటే అక్కడికి ఎక్కువ ఛాన్స్ వచ్చి ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ జాబ్స్ ఉంటాయి కాబట్టి బెంగళూరు పూణే చెన్నైలో. ఇస్ ఇట్ క్లియర్? సో పర్సనల్ డీటెయిల్స్ అనేవి మీరు రెజ్యూమ్స్ లో పెట్టొద్దు, ఇందాక డిస్కస్ చేసినట్టు, ఎందుకంటే అది డేటాబేస్ లో స్టోర్ అయిపోయి ఉంటాయి. సో 2 years తర్వాత ఇలా ఫుల్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్, కొంతమంది పాస్పోర్ట్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్ అన్ని పెడతా ఉంటారు. సో ఈ డీటెయిల్స్ అనేవి అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు. ఒక రెజ్యూమ్ అనేది సింపుల్ గా 2 to 3 pages ఉండాలి. ఇంటర్వ్యూర్ మొత్తం ఎప్పుడు చదవడు, ఇంటర్వ్యూ రెజ్యూమ్ లో అన్ని చదవడు. వాడికి కావాల్సింది ఏంటి, మనం ఏం వర్క్ చేసాం అది మాత్రం క్లారిటీగా ఇంపార్టెంట్ పాయింట్స్ పెడితే సరిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? Sir, I'm having one doubt. ఓకే. For suppose ఇంటర్వ్యూకి వెళ్ళాక డిజిగ్నేషన్ అడిగితే అప్పుడేం చెప్పాలి? సో ఆల్రెడీ మీరు ఒక డిజిగ్నేషన్ ఫిక్స్ అవ్వండి, సిస్టమ్ అనలిస్ట్ అనో ఏదో ఒకటో, సో అది చెప్పుకోవచ్చు. మీ ఓన్ గా ఒక డీటెయిల్స్ తయారు చేసుకోండి, రెజ్యూమ్ లో మాత్రం అది పెట్టొద్దు. సో ఎవరైనా అడిగినా ఒకే డిజిగ్నేషన్ చెప్పండి, సిస్టమ్ అనలిస్ట్, సీనియర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కలాగా ఇస్తారు డిజిగ్నేషన్. హెచ్సిఎల్ అయితే విప్రోలో అయితే సీనియర్ సిస్టమ్ ఇంజనీర్ ఇస్తారు SCCMs కి. సో ఒక్కొక్క కంపెనీలో HCL లో వేరే డిజిగ్నేషన్ ఇస్తారు, ఒక్కొక్క కంపెనీలో కన్సల్టెంట్ ఇస్తారు, అసోసియేట్ కన్సల్టెంట్ ఇస్తారు, కొన్నిట్లో జూనియర్ మేనేజర్ అని ఇస్తారు, మేనేజర్ అని ఇస్తారు. ఒక కంపెనీకి డిజిగ్నేషన్స్ మారిపోతాయి. అప్పుడు మీరు పెట్టాల్సిన కంపెనీలో మీ కొలీగ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా పని చేస్తే వాళ్ళ డిజిగ్నేషన్ కనుక్కొని అది పెట్టుకోవచ్చు. లేదంటే సింపుల్ గా సిస్టమ్ అనలిస్ట్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పెట్టుకున్నా సరిపోతుంది. ఓకే అది 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పెట్టుకున్నా సరిపోతుంది. లేకపోతే సిస్టమ్ అనలిస్ట్, సీనియర్ సిస్టమ్ అనలిస్ట్ అది పెట్టుకున్నా సరిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే సార్, ఇట్స్ క్లియర్. ఓకే. సో అలాగా ఎంత సింపుల్ గా 2 to 3 pages లో రెజ్యూమ్ ఉంటే మంచిది, ఎందుకంటే ఇంటర్వ్యూ పైనుంచి కింద వరకు ఎవడో చూడడు రెజ్యూమ్స్. సో స్టార్టింగ్ మంచి ఇక్కడే రోల్స్ అండ్ రెస్పాన్సిబుల్ ఆబ్జెక్టివ్ కూడా చిన్నది పెట్టుకొని యూ కెన్ స్టార్ట్ డైరెక్ట్లీ విత్ ఎక్స్పీరియన్స్ ఉండేటట్టు ఉండాలి. సింపుల్ గా ఒక కంపెనీ పేరు, ఈ డ్యూరేషన్ అంతా అవసరం లేదు, ప్రాజెక్ట్ నేమ్ డీటెయిల్స్ అంతా. సో సింపుల్ గా, ఎందుకంటే మనం పెట్టిందే ఇది ఫేక్ కాబట్టి ఇన్ని డీటెయిల్స్ పెడితే పెట్టుకోవచ్చు, దట్ ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే అది అడిగిన క్వశ్చన్ అన్నిటికీ సమాధానం చెప్పేటప్పుడు పెట్టుకోవచ్చు. సో ఇంటర్వ్యూ చేసేవాడు IBM లో చేసాడు, అదే ఇయర్ లో అదే ప్రాజెక్ట్ లో చేసి ఉండొచ్చు, ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఈ డీటెయిల్స్ చూసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా IBM లో చేస్తే ఆ ప్రాజెక్ట్ ఉందా లేదా కనుక్కుంటారు. సో అందుకనే ప్రాజెక్ట్ డీటెయిల్స్ పెట్టకూడదు, ఏం డీటెయిల్స్ పెట్టకూడదు, సింపుల్ గా IBM పెట్టి. ఎందుకంటే IBM కోసం వర్క్ చేయట్లేదు, IBM లో హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ నేమ్ స్పెసిఫై చేశారనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ IBM లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. సింపుల్ గా వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ IBM లో ఉందా లేదా, ఈ ఇయర్ లో ఈ కొలిగ్ అనేవాడు ఉన్నాడా లేదా అని కనుక్కునే అవకాశం ఉంటుంది. అందుకని అంతా పెట్టకుండా సింపుల్ గా పేరు పెట్టి డ్యూరేషన్ అని పెట్టి ఫ్రమ్ టు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు అది మాత్రమే చెప్తే సరిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? హలో, ఈజ్ ఇట్ క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ? Yeah, it's clear. ఓకే. సో విండోస్ బేసిక్స్. సో మనకి నేను మాట్లాడుకున్న దేర్ విల్ బి 2 types ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి సర్వర్ 2003, సర్వర్ 2008 R2, సర్వర్ 2012 R2, సర్వర్ 2016 ఉంటుంది. 2019 అనే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వచ్చింది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ టెస్టింగ్ ఫేజ్ అనమాట. ప్రొడక్షన్ లో ఏం వాడుతున్నారంటే
2012 R2 2016 లేటెస్ట్ వచ్చింది కాబట్టి ఈ రెండు వాడుతున్నారు. ఈ 2003 అనేది అవుట్డేటెడ్, ఎప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది. 2008 సర్వర్స్ ఇంకా వాడుతున్నారు, బట్ ఇట్స్ మూవింగ్ టు 2016 కొత్త సర్వర్స్ మూవ్ అయిపోతున్నారు అనమాట. ఓల్డ్ సర్వర్ అంటే దీని లైఫ్ ఆఫ్ సపోర్ట్ అయిపోతుంది, దీనికంటే దీంట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి దర్ మూవింగ్ టు ద న్యూయర్ వెర్షన్ ఆఫ్ సర్వర్స్ అనమాట. క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి విండోస్ ఎక్స్పీ, విండోస్ విస్తా ఇస్ అవుట్డేటెడ్. సో ప్రెసెంట్ వాడుతుంది ఏంటి, విండోస్ 7 అండ్ విండోస్ 10 వాడుతున్నారు ఎక్కువగా. మెజారిటీ ఆఫ్ ద మార్కెట్ లో ఏం చేస్తారు, విండోస్ 7. విండోస్ 7 కూడా 2020 ఏప్రిల్ ఆర్ జనవరికి ఈ లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే మైక్రోసాఫ్ట్ ఈ ఓఎస్ కి సపోర్ట్ చేయడు ఇంకా ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. స్టిల్ సపోర్ట్ చేయాలంటే దే హ్యావ్ టు పే ద డబుల్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఎంత అయితే పే చేశారో డబుల్ అమౌంట్ ఆఫ్ మనీ పే చేస్తే దే విల్ సపోర్ట్ ఫర్ దట్ కస్టమర్. అంటే స్పెషల్ కస్టమర్ కి దే విల్ సపోర్ట్ ఫర్ సమ్ ఇయర్స్. అది కూడా సపోర్ట్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఎంత ఉంటుందో అక్కడ వరకు ఉంటుంది అనమాట. విండోస్ 10 ఈజ్ కరెంట్లీ మనం అన్ని కంపెనీస్ లో మైక్రోసాఫ్ట్ ఏమంటున్నాడంటే, మీరు విండోస్ 7 లో ఏదైతే వాడుతున్నారో విండోస్ 10 కి వెళ్తే ఫ్రీ వితౌట్ ఎనీ కాస్ట్ మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పాడు ఇంతకు ముందు. ఈజ్ ఇట్ క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు అబౌట్ దిస్ సర్వర్ అండ్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్? హలో. Yeah, it's clear. ఓకే. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్? మనకి యూజ్ ఏంటి? మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ is a series of enterprise class server operating system designed to share services with multiple users and provide extensive administrative control of data storage, application and corporate networks. అంటే ఏంటంటే ఒక సర్వర్ లో మళ్ళీ ఎడిషన్స్ ఉంటాయి మనకి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడిషన్స్. స్టాండర్డ్ ఎడిషన్ ఉంటుంది, డేటా సెంటర్ ఎడిషన్ ఉంటుంది, స్టాండర్డ్ ఎడిషన్ ఉంటుంది, ఎసెన్షియల్ ఫౌండేషన్. కంపెనీస్ లో యూజ్ చేసేది స్టాండర్డ్ అన్నా డేటా సెంటర్ అన్నా యూజ్ చేస్తారు. డేటా సెంటర్ కాస్ట్ వచ్చి $4,000, స్టాండర్డ్ వచ్చి $800. అంటే ఏంటంటే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఇది ఒక 1,00,000 రూపీస్ ఉంటే ఈ సర్వర్ కాస్ట్ ఇది 1,50,000 2,00,000 రూపాయలు ఉంటుంది డేటా సెంటర్. అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది. సో దాని ఫ్యూచర్స్ ప్రకారం కూడా కొన్ని ఎక్కువ ఫ్యూచర్స్ ఉంటాయి డేటా సెంటర్ లో, స్టాండర్డ్ లో కొన్ని తక్కువ ఫీచర్స్ ఉంటాయి. ఈజ్ ఇట్ క్లియర్? హలో. Yeah, it's clear. ఓకే. సో స్టాండర్డ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు, ఈ ఆర్గనైజేషన్ యూజ్ చేస్తారంటే, ఒక 100,000 యూజర్స్ లోపు ఉన్నారు ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నప్పుడు, ఆ యూజర్స్ ఉన్నప్పుడు దే విల్ యూజ్ స్టాండర్డ్ వెర్షన్ ఆఫ్ ఓఎస్. ఒక కంపెనీలో 1000 యూజర్స్ కన్నా ఎక్కువ ఉన్నారు అన్నప్పుడు దే విల్ యూజ్ డేటా సెంటర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇస్ ఇట్ క్లియర్? సో విండోస్ 10 ఎడిషన్స్. సో మనకు విండోస్ 10 లో చాలా ఎడిషన్స్ ఉంటాయి. హోమ్ ఎడిషన్, ప్రో, ఎంటర్ప్రైజ్, ఎడ్యుకేషన్. ఎప్పుడైనా మనం కొత్త ల్యాప్టాప్ కొన్నప్పుడు దే విల్ గివ్ ఓన్లీ ద హోమ్ ఎడిషన్ సాఫ్ట్వేర్. మీరు ఎప్పుడైనా గమనించుంటే. సో మనకి విండోస్ వెర్షన్ ఏంటి తెలుసుకోవడానికి WINVER అని టైప్ చేస్తే వీ కెన్ సి దిస్ ఈస్ విండోస్ 7 ప్రొఫెషనల్. సో ఇప్పుడు లేటెస్ట్ గా ఒక లాస్ట్ 2 years నుంచి కానీ ఎప్పుడైనా ల్యాప్టాప్ కొంటే దే ఆర్ గివింగ్ విండోస్ 10. విండోస్ 10 లో ఏం ఎడిషన్ ఇస్తున్నారంటే దే విల్ గివ్ హోమ్ ఎడిషన్. హోమ్ ఎడిషన్ లో ఏం ఫీచర్స్ ఉండవు. ప్రోలో కొన్ని ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, అంటే డొమైన్ జాయిన్ అనేది పనిచేస్తుంది. సో ఎంటర్ప్రైజ్ లో అన్ని పనిచేస్తాయి, ఎడ్యుకేషన్ లో కూడా పనిచేస్తుంది. బట్ హోమ్ ఎడిషన్స్ లో దే విల్ హ్యావ్ వెరీ లిమిటెడ్ ఫీచర్స్ అనమాట. అంటే గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ ఉండదు, డొమైన్ జాయిన్ ఉండదు, బిట్ లాకర్ ఉండదు, రిమోట్ డెస్క్టాప్ సర్వీసెస్ ఉండదు. ఇవన్నీ హోమ్ ఎడిషన్ మనకు ఫ్రీ ఎడిషన్స్ లో ఉండవు. కంపెనీస్ లో యూజ్ చేసేది అయితే ఎంటర్ప్రైజ్ వాడతారు, ప్రో అన్న వాడొచ్చు, డిపెండ్స్ అపాన్ ద వాళ్ళ. ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్స్ వాడతారు, ఫ్రీగా మైక్రోసాఫ్ట్ ఇస్తాడు ఎడ్యుకేషన్ పర్పస్ కింద మనం నేర్చుకోవడానికి. సో వీ కెన్ డౌన్లోడ్ దీస్ వెర్షన్స్ ఫ్రమ్ గూగుల్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని వీ కెన్ ఇన్స్టాల్ ఎనీ ఆఫ్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇస్ ఇట్ క్లియర్? Yeah, it's clear. సో why we need to use only server operating system rather than client operating system? ఎందుకు సర్వర్ మాత్రమే వాడాలి, క్లయింట్ ఆపరేట్ విండోస్ 7 విండోస్ 10 సరిపోతుంది కదా? సర్వర్ హ్యాస్ మోర్ ఫీచర్స్ కంపేర్డ్ టు క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. there are some are built-in roles depends upon the server OS. Server 2003 లో they has 13 roles. Server 2008 లో they has 17 roles ఉంటుంది. Server 22 లో R2 లో 22 roles ఉంటుంది. అండ్ 2016 లో ఒక 24 roles అలా ఉంటుంది అనమాట. అబౌవ్ 22 కన్నా అబౌవ్ ఒక 2-3 roles ఎక్స్ట్రా యాడ్ అవుతాయి.
దాంట్లో కొన్ని రోల్స్ ఏంటంటే ఫ్యూ ఆఫ్ ద రోల్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకి SCCM కి ఇంపార్టెంట్ అవుతాయి జనరల్ గా ఇవి ఒక 6 రోల్స్. ఇంకా 22 రోల్స్ ఉన్నాయి దాంట్లో మనకి ఇంపార్టెంట్ అయినవి మాత్రమే మాట్లాడుకుంటాం. దాంట్లో యాక్టివ్ డైరెక్టరీ, DNS అంటే డొమైన్ నేమింగ్ సిస్టమ్, DHCP డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్, IAS ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, WSS విండోస్ విండోస్ సాఫ్ట్వేర్ అప్డేట్ సర్వీస్, WDS విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్. ఇవి మనకి SCCM లో ఇవి నేర్చుకోని అవసరం లేదు, కానీ ఈ పేర్లు తెలుసుకుని డెఫినేషన్స్ తెలుసుకుని ఆ టీమ్స్ తో కాంటాక్ట్ అవ్వాలి మనకి ఏదైనా ఇష్యూ వస్తే. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యు? కంపెనీస్ లో వీటికి డిఫరెంట్ టీమ్ ఉంటుంది. మన SCCM కంటే ఇది అంటే వీ రెండిట్లు మనమే మేనేజ్ చేస్తాం. ఈ మూడిట్లకి డిఫరెంట్ టీం ఉంటుంది. ఏదైనా ఇష్యూ వస్తే ఆ టీంకి ఒక టికెట్ కానీ మెయిల్ కానీ చేస్తే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. ప్రతి రోల్ కి ఒక్కొక్క టీం ఉంటుంది కంపెనీ. అంటే మాక్సిమం ఇంపార్టెంట్ రోల్స్ కి ఏం చేస్తారంటే డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కంపెనీలో ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి. అర్థమైందా చెప్పింది? ఈ మూడిట్లకి డిఫరెంట్ టీం ఉంటుంది. యూ కెన్ కాంటాక్ట్ ఇఫ్ ఎనీ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి అంటే ఈ టీం జనరేట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? హలో. సో మనకి వాట్ ఈజ్ యాక్టివ్ డైరెక్టరీ? జనరల్ గా యాక్టివ్ డైరెక్టరీ పోర్ట్స్, మనని ఈ పోర్ట్స్ ఏం అడగరు. సో మనకి డెఫినేషన్ ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది. అంటే అవుట్ ఆఫ్ 10-15 ఇంటర్వ్యూస్ లో ఒకళ్ళు అడగొచ్చు వాట్ ఈజ్ యాక్టివ్ డైరెక్టరీ డెఫినేషన్ అడిగితే. యాక్టివ్ డైరెక్టరీ is a centralized database structure which contains information like users, groups and organization units అని చెప్తే సరిపోతుంది. ఇంకా ఎలాబరేటివ్ గా చెప్పాలంటే యాక్టివ్ డైరెక్టరీ ఈజ్ ఏ డైరెక్టరీ సర్వీసెస్ విచ్ మెయింటైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రిసోర్సెస్ అండ్ ఎనేబులింగ్ దెమ్ టు వర్క్ టుగెదర్. Because of AD hierarchy structure, Windows 2000 is the more scalable, reliable. Active Directory is defined for X500 standards ని వచ్చేస్తుంది, where information is stored in hierarchical tree structure. Active Directory depends on two internal standards. One is DNS and other is LDAP. Information is Active Directory can be queried by LDAP protocol. సో సింపుల్ గా ఈ డెఫినేషన్ చెప్తే సరిపోతుంది, ఆర్ యూ విల్ గెట్ మోర్ డెఫినేషన్ ఇన్ ఇంటర్నెట్. సో సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గర మీ పర్సనల్ ల్యాప్టాప్ ఉంది, ఓకేనా? రవి ల్యాప్టాప్ ఉంది అనుకుందాం. సో తన ఫ్రెండ్ కి ఒక ల్యాప్టాప్ ఉంది, రాజేష్. రవి యూజర్ నేమ్ తో రాజేష్ ల్యాప్టాప్ తో లాగిన్ అవ్వచ్చా అవ్వలేడా? రవి దగ్గర ల్యాప్టాప్ ఉంది, తనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది. రవి ఉన్న ల్యాప్టాప్ తో ఇక్కడ ఆ యూజర్ నేమ్ ఇక్కడ పనిచేస్తుందా పనిచేయదా? పనిచేస్తుంది. ఎన్ని మంది పనిచేస్తుంటారు? ఎన్ని మంది? ఒక ల్యాన్ కనెక్ట్ అయ్యి ఉంది అనుకుందాం, రెండింటికి ఒక స్విచ్ కనెక్ట్ అయ్యింది. యూజర్ నేమ్ కదా, ఓన్లీ పాస్వర్డ్ యూజర్ నేమ్. సో నేనేమంటున్నానంటే ఈ మెషిన్ లో డైరెక్ట్ ఇది లాగ్ ఆఫ్ చేసి నేను వేరే ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. హావ్ యు ట్రైడ్? ఇది అవ్వదు. It will not work out. It will not work out. Okay. What about others? మీ ఫ్రెండ్స్ ల్యాప్టాప్ లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ట్రై చేశారు ఎప్పుడైనా? ఇట్స్ వర్కౌట్ అయిందా అలాగా? లేదు, ట్రై చేయలేదు, బట్ ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. స్టార్టింగ్ లో ఇస్తే అయిద్ది అనుకుంటాను. ఓకే. వాట్ అబౌట్ అదర్స్? కొత్త ల్యాప్టాప్ లో 2 ఇస్తాం. నాట్ వర్కింగ్. ఎవరు? తారక? అవునండి. ఓకే. సో మన యూజర్ నేమ్ మన పాస్వర్డ్ ఈ ఒక్క సిస్టమ్ మాత్రమే ఉంటుంది, ఓకేనా? దే కెనాట్ లాగ్ ఇన్ టు డిఫరెంట్ యూజర్. ఎందుకంటే సో రిమోట్ గా నువ్వు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిస్తే తప్ప ఇక్కడ నుంచి ఏదైనా డేటాను యాక్సెస్ చేయలేవు. నువ్వు డేటా మాత్రం యాక్సెస్ చేయొచ్చు ఎప్పుడు దీని తాలూకు యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలుసు రాజేష్ తాలూకు. అప్పుడు ఈ మెషిన్ లోకి వచ్చి యూనిట్ టు // కొట్టి ఆ కంప్యూటర్ నేమ్ రాజేష్ కంప్యూటర్ నేమ్ సమ్ ABC అనుకుంటే అది కొడితే ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏమడుగుతుంది? పాస్వర్డ్ అడుగుతుంది రాజేష్ తాలూకు. అప్పుడు పాస్వర్డ్ కొడితే మాత్రం డేటా యాక్సెస్ అవుతుంది. అంతేగాని నీ యూజర్ నేమ్ డైరెక్ట్ గా ల్యాప్టాప్ రాజేష్ ముందు ల్యాప్టాప్ కి వెళ్ళి యూ టైప్ యువర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే అది అవ్వదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ వర్క్ గ్రూప్ మోడల్. మై కంప్యూటర్ ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ వర్క్ గ్రూప్ లోకి వచ్చి ఇక్కడ వర్క్ గ్రూప్ అని ఉంటే ఆర్ ఎనీ అదర్ నేమ్ ఉంటే అది ఏంటంటే ఏ మెషిన్ యూజర్ ఆ మెషిన్ కి అడ్మినిస్ట్రేటర్ అవుతాడు తప్ప ఇంకొక మెషిన్ కి అడ్మిన్ కాడు. ఇస్ ఇట్ క్లియర్?
యా అన్న. సెంట్రలైజ్డ్ గా ఒక దగ్గర నుంచి మేనేజ్ చేయడం అవుతుందా? అన్ని ఒక రూమ్ లో ఒక 10 మెషిన్స్ ఉన్నాయి, అన్ని వర్క్ గ్రూప్ లో ఉన్నాయి. ఒక దగ్గర నుంచి మేనేజ్ చేయడానికి అవుతుందా అన్ని మెషిన్స్? అవుతుందా అవదా? అన్ని ఒక 10 మెషిన్స్ ఒక స్విచ్ కనెక్ట్ అయి ఉన్నాయి, అన్ని వర్క్ గ్రూప్ లో ఉన్నాయి. సెంట్రలైజ్డ్ గా ఏదన్నా ఒక మెషిన్ నుంచి నువ్వు కంట్రోల్ చేయగలవా? యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కానీ ఏదన్నా కానీ కంట్రోల్ చేయగలవా? I Not guess possible. చేయలేము అనుకుంటాను. We cannot do. Yes. So work group model లో we cannot manage anything. అందుకనే మైక్రోసాఫ్ట్ introduced in 2003 a directory called Active Directory. ఒక సర్వర్ ఇన్స్టాల్ చేసి దాంట్లో AD ప్లస్ DNS రోల్ ఇన్స్టాల్ చేస్తే దాన్ని ఏమంటాడు మైక్రోసాఫ్ట్? ఇట్స్ ఎ డొమైన్ కంట్రోలర్. ఒక రోల్ మైక్రోసాఫ్ట్ ఈ సర్వర్స్ లో ఏ రోల్స్ ఉంటాయి? ఏడి ఉంటుంది, డిఎన్ఎస్ ఉంటుంది. ఆ రెండు కలిపి కానీ ఒక సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తే అది డొమైన్ కంట్రోలర్ అంటాడు అనమాట. ఈ డొమైన్ కి ఒక పేరు పెట్టుకోవచ్చు మనం, ఏదో ఒక పేరు. డాట్ లోకల్ పెట్టుకుంటాం. డాట్ లోకల్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం పర్చేజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ wipro.com కొట్టామనుకో, ఆల్రెడీ ఆ డొమైన్ పర్చేజ్ అయింది కాబట్టి మనం పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళకి మనకి కాన్ఫ్లిక్ట్ అవుతుంది ఇంటర్నెట్ ఉంటే. డాట్ లోకల్ అని పెట్టుకుంటే మన టెస్టింగ్ లో మనకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో గ్లోబల్ ఎవరైనా తీసుకోవడానికి ఉండదు, ఎందుకంటే అది ఇంటర్నల్ సంబంధించింది కాబట్టి. సో ఇలా ఒక డొమైన్ కంట్రోలర్ క్రియేట్ చేసిన తర్వాత ఏదో ఒక క్లయింట్ మెషిన్ ని ఈ డొమైన్ కి జాయిన్ చేయాలి. జాయిన్ చేసినట్టయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మనం యూజర్స్ ని. యూజర్ 1, యూజర్ 2. ఇక్కడ క్రియేట్ చేసిన యూజర్స్ ఏ మెషిన్ లో అన్నా కంపెనీస్ లో లాగిన్ అవ్వచ్చు. సిస్టమ్ 1 లో లాగిన్ అవ్వచ్చు, సిస్టమ్ 2 లో లాగిన్ అవ్వచ్చు, సిస్టమ్ 3 లో లాగిన్ అవ్వచ్చు, ఎక్కడన్నా లాగిన్ అవ్వచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? అంటే మన దగ్గర ఏముంది? సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఉంది, సెంట్రలైజ్డ్ అథెంటికేషన్ ఉంది. అవునా? ఒక దగ్గర నుంచి చేస్తున్నావా వర్క్ అంతా? ఒక సర్వర్ నుంచి చేస్తున్నావా లేదా? ఇది డొమైన్ మోడల్ అంటారు. ప్రతి కంపెనీ ఇదే ఫాలో అవుతుంది. ఏ కంపెనీ చూసుకున్నా, టేక్ విప్రో, ఏ కంపెనీ చేసుకున్నా దే విల్ హ్యావ్ ఓన్ డొమైన్ కాల్ wipro.com, tcs.com, tcs.net అని ఉంటుంది. మై కంప్యూటర్ ప్రాపర్టీస్ చూసినా అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏ కంపెనీలో మినిమం. ఆ కంపెనీ పేరు .net, ఆ కంపెనీ పేరు co.in, ఆ కంపెనీ పేరు ఏదో సంథింగ్ .com, .net, .local కూడా కొంతమంది పెట్టుకుంటారు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ఎవరైతే ఏడీ టీమ్ ఉన్నారో స్టార్టింగ్ వాడు కంపెనీ ఏం సజెస్ట్ చేస్తుందో అది పెడతారు. ఈజ్ ఇట్ క్లియర్? యా అన్న. సో వర్క్ గ్రూప్ మోడల్ అంటే దే హ్యాస్ దర్ ఓన్ అడ్మినిస్ట్రేటర్. డిఫాల్ట్ గా వర్క్ గ్రూప్ అంటే ఆ యూజర్ ఆ మెషిన్ కి అడ్మినిస్ట్రేటర్ అవుతాడు తప్ప పక్కవాడి మెషిన్ ని కంట్రోల్ చేయలేడు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ యాక్టివ్ డైరెక్టరీ. యాక్టివ్ డైరెక్టరీ అనేది ఒక సర్వర్ లో కాన్ఫిగర్ చేసుకుంటే ఇట్ హ్యాస్ మోర్ కంట్రోల్. అంటే యూజర్స్ గ్రూప్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈజ్ ఇట్ క్లియర్ అంటిల్ నౌ? హలో? Yes, sir. Yeah, it's clear. ఓకే. సో DNS, ఇట్స్ పోర్ట్ నెంబర్ ఇస్ 53. DNS ఏం చేస్తుందంటే, DNS is a domain naming server. It contains 2 zones, forward lookup zone, reverse lookup zone. ఫార్వర్డ్ లుకప్ జోన్ అంటే ఏంటంటే నేమ్ టు ఐపీని రిజాల్వ్ చేస్తుంది. రివర్స్ లుకప్ జోన్ ఏంటంటే ఐపీ టు నేమ్ రిజాల్వ్ చేస్తుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓపెన్ చేసి సమ్ facebook.com అని క్లిక్ చేద్దాం. ఫేస్బుక్ ఓపెన్ అయిందా? జీమెయిల్, yahoo.com అని ఓపెన్ చేద్దాం. సో యాహూ ఓపెన్ అయింది. సో ఎంతమంది దీని తాలూకు ఐపీ అడ్రస్ తో ఓపెన్ చేస్తారు? హలో? ఓన్లీ ఫ్యూ. సో మనకి ఐపీ అడ్రస్ తెలుసుకోవాలంటే కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి పింగ్ yahoo.com కానీ కొడితే ఐపీ అడ్రస్ వస్తుంది. ఈ ఐపీ అడ్రస్ ని పేస్ట్ చేసిన మనకి బ్రౌజర్ లో వీ కెన్ ఓపెన్ ద సేమ్ వెబ్సైట్. ఓపెన్ అయిందా? ఐపీ అడ్రస్ పేస్ట్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అయిందా లేదా? ఓపెన్ అయింది. అంటే ఏంటి? నేమ్ కొడితే ఐపీ అడ్రస్ ఓపెన్ అయింది,
ఐపీ అడ్రస్ కొడితే వెబ్సైట్ ఓపెన్. ఏంటంటే వాళ్ళ కంపెనీలో డిఎన్ఎస్ కాన్ఫిగర్ చేసుకున్నారు ఆ వెబ్సైట్ కి. ఫార్వర్డ్ లుకప్ జోన్ కాన్ఫిగర్ చేస్తే నేమ్ తో వస్తుంది. ఎందుకంటే ఎక్కడ నేమ్ కాన్ఫిగర్ అయ్యి ఉండదు, ఐపీతోనే ట్యాగ్ అవుతుంది బ్యాక్ ఎండ్. సో నేమ్ టు ఐపీ కాన్ఫిగర్ చేశారు ఫార్వర్డ్ లుకప్ జోన్ కాబట్టి నేమ్ కొడితే వచ్చింది. ఐపీ కొట్టినా వచ్చిందంటే దే ఆల్సో కాన్ఫిగర్ రివర్స్ లుకప్ జోన్ ఆన్ ద డిఎన్ఎస్ సర్వర్ అని. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. అంటే వాళ్ళ సర్వర్ లో దే హ్యావ్ కాన్ఫిగర్ డిఎన్ఎస్, అందుకనే వీఆర్ యాక్సెసింగ్ ద వెబ్సైట్. Is it clear about what is DNS? Yes. Name to IP, IP to name resolve. What is DNS అంటే you will say these 3 things. అంటే రేర్ గా అడుగుతారు. ఒక 5 years 6 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, మేనేజర్ కి ఏడి విండోస్ తప్ప దే డోంట్ నో వాట్ ఈస్ SCCM అన్నప్పుడు ఆడి ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు. సో మీరు చెప్పినా చెప్పకపోయినా ఇట్ విల్ బి ఓకే, బట్ ఈ డెఫినేషన్ చదువుకుంటే ఇట్స్ విల్ బి మోర్ మేనేజర్ రౌండ్ ఉంటుంది. ప్రతి మేనేజర్ కి SCCM వస్తుందని రూల్ లేదు, అవునా కాదా? వాళ్ళు ఏదో డొమైన్ లో వర్క్ చేస్తుంటారు, సింపుల్ గా ఏమడుగుతారు, వాట్ ఈస్ ఏడి, వాట్ ఈస్ డిఎన్ఎస్, వాట్ ఈస్ డిహెచ్సిపి అని అడుగుతారు. ఇస్ ఇట్ క్లియర్? Okay. సో వాట్ ఈస్ డిహెచ్సిపి సర్వర్? DHCP is a dynamic host configuration protocol in a network. Protocol is used to assign automatic IP address to clients. అంటే ఏంటంటే మనకి ఒక మెషిన్ కి ఆటోమేటిక్ గా, ఇప్పుడు ఇంటర్నెట్ తీసుకుంటే మనం ఐపీ అడ్రస్ మాన్యువల్ గా అసైన్ చేసుకుంటున్నాం, ఆటోమేటిక్ గా అసైన్ అవుతుందా మన ఇంట్లో ల్యాప్టాప్స్ లో? హలో, మనం ఇంటర్నెట్ తీసుకుంటున్నాం ఎవరి దగ్గర నుంచి అన్నా, ఏదో వెండర్ యాక్ట్ కానీ ఏదన్నా ఒక దగ్గర నుంచి తీసుకుంటున్నాం. ల్యాన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్ డైరెక్ట్ గా వస్తుందా, మనం ఏదైనా కాన్ఫిగర్ చేస్తున్నాం మాన్యువల్ గా? Configure. We need to enter the password. సో డిఫాల్ట్ కాన్ఫిగర్ చేస్తున్నాం, బట్ ఐపీ అడ్రస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుందా రాదా? డీటెయిల్స్ లోకి వెళ్తే, సో ప్రతి ఒక్కరు కనెక్ట్ చేస్తారు ల్యాన్ కార్డు వాళ్ళు ఇచ్చిన వైఫై రౌటర్స్ తో. డబుల్ క్లిక్ చేస్తే ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ మాన్యువల్ గా అసైన్ చేస్తున్నారా, ఆటోమేటిక్ గా అసైన్ అవుతుందా? ఆటోమేటిక్ గా వస్తుంది. Automatic. Sir. ఆటోమేటిక్ ఎందుకు అవుతుంది అంటే దాంట్లో డిహెచ్సిపి సర్వీస్ ఎనేబుల్ ఉంటుంది కాబట్టి అవుతుంది అనమాట. సో మనం ఒక రౌటర్ ని చూసుకున్నట్టయితే రౌటర్ లోకి వెళ్ళి డిఫాల్ట్ గా రౌటర్ ఐపీ అడ్రస్ 1.1 ఉంటుంది. ఎక్కడైనా డిఫాల్ట్ రౌటర్ అడ్రస్ ఏముంటుంది, 192.168.1.1 ఉంటుంది. బట్ నేను ఏం చేసుకున్నాను, నా ఐపీ అడ్రస్ ని 12.200 కి మార్చుకున్నాను, ఎందుకంటే మనకు నచ్చింది పెట్టుకోవచ్చు ఐపీ అడ్రస్. సో నేను ఇక్కడ ఏం చేసుకున్నాను, నా డిహెచ్సిపి సర్వర్ ఐపీ అడ్రస్ అనేది మార్చుకున్నాను. స్టార్టింగ్ అడ్రస్ 201 తో రావాలి, ఎండింగ్ అడ్రస్ 254 అవ్వాలి అని పెట్టుకున్నాను. అంటే నాది ఏదైనా కొత్త మెషిన్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యింది, నా మొబైల్ కనెక్ట్ అయింది, లేకపోతే ఇంకొక ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యింది అంటే దానికి ఐపీ అడ్రస్ ఎంత అసైన్ అవుతుంది. సో ఇక్కడ నేను నెట్వర్క్ వెళ్ళి నేను డబుల్ క్లిక్ చేసి డీటెయిల్స్ చూస్తే ఎంత ఐపీ అడ్రస్ అసైన్ అయింది ఇక్కడ, 203. అంటే 201 నుంచి 254 మధ్యలో ఏదైనా అసైన్ అయింది. నేను ఏం చేస్తానంటే నా టెస్ట్ ల్యాబ్ లో ఎప్పుడైనా విఎమ్స్ క్రియేట్ చేసినప్పుడు ఇదే సిరీస్ లో ఐపీ అడ్రస్ ఇచ్చుకుంటాను, 12.1 కానీ 2 కానీ. అప్పుడు ఏం చేస్తుంది, నా ఫిజికల్ మెషిన్ నా వర్చువల్ మెషిన్ కమ్యూనికేట్ అయ్యే విధంగా నేను ఐపీ అడ్రస్ అనేది సెట్ చేసుకున్నాను అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో వాట్ ఈజ్ ఐఏఎస్? ఐఏఎస్ అనేది డీటెయిల్ గా మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఒక డెఫినేషన్ తీసుకుందాం. ఐఏఎస్ అనేది ఇక్కడ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఈస్ ఫ్లెక్సిబుల్ టు జనరల్ పర్పస్ వెబ్సైట్ ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్ అండ్ ఇట్ రన్స్ విండోస్ సిస్టమ్స్ టు సర్వ్స్ రిక్వెస్టెడ్ HTML పేజెస్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక సర్వర్ లో ఐఏఎస్ రోల్ కాన్ఫిగర్ చేసి దాంట్లో ఒక వెబ్సైట్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు గూగుల్ కానీ, రెడిఫ్ కానీ, యాహూ కానీ ఈ సర్వర్ లో హోస్ట్ చేస్తారు ఆ వెబ్ కంటెంట్ అనేది. HTML పేజ్ డెవలప్ చేసి ఇక్కడ హోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అది మనకు పబ్లిక్ క్లౌడ్ లో మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, మనం ఒక సర్వర్ పబ్లిష్ చేయాలి అంటే ఒక సర్వర్ తీసుకొని దాంట్లో ఐఏఎస్ ఇన్స్టాల్ చేసుకొని మనం వెబ్సైట్ కంటెంట్ పెట్టుకుంటే ఐపీ అడ్రస్ ఇచ్చుకుంటే ఎవరికైనా ఓపెన్ అవుతుంది ఆ కంటెంట్. ఇస్ ఇట్ క్లియర్? వాట్ ఈజ్ WSS? WSS అనేది ఏంటంటే విండోస్ సర్వర్ అప్డేట్ సర్వీస్, ప్రీవియస్లీ నోన్ యాజ్ సాఫ్ట్వేర్ అప్డేట్ సర్వీస్. is a computer program developed by Microsoft Corporation that enables administration to manage the distribution updates. అంటే ఏంటంటే ప్యాచింగ్ ఉపయోగపడుతుంది అనమాట. ఇది మోర్ డీటెయిల్ SCCM లో మనం ప్యాచింగ్ చేస్తాం. సో అప్పుడు దీని తాలూకు అడ్వాంటేజ్ తెలుస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. వాట్ ఈస్ WDS? ఇది ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్మెంట్ లో బ్యాక్ ఎండ్ యూజ్ అవుతుంది అనమాట.
So Windows deployment service is a server role that gives administrator to ability to deploy ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని రిమోట్ గా డిప్లాయ్ చేయడానికి ఈ రోల్ ఇన్స్టాల్ అవుతుంది. WDS కెన్ బి యూజ్డ్ ఫర్ నెట్వర్క్ బేస్డ్ ఇన్స్టలేషన్ టు సెటప్ ఏ న్యూ కంప్యూటర్. సో అడ్మినిస్ట్రేటర్ డు నాట్ హ్యావ్ డైరెక్ట్లీ ఇన్స్టాల్ ఆపరేటింగ్, అంటే మనం మాన్యువల్ గా ఇన్స్టాల్ చేయాలి ఓఎస్ జనరల్ గా సిడి పెట్టి డివిడి పెట్టి లేకపోతే యూఎస్బి పెట్టి, అవునా? అలా కాకుండా నెట్వర్క్ నుంచి రిమోట్ గా ఇన్స్టాల్ అవ్వాలంటే వీ విల్ కాన్ఫిగర్ WDS సర్వీస్. ఇస్ ఇట్ క్లియర్? యా అన్న క్లియర్. ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే WDS సర్వీస్, ప్యాచింగ్ ఇన్స్టాల్ చేయాలంటే WC సర్వీస్ అని బండగుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఓకే. సో GPO ఇది జనరల్ గా ఏ కంపెనీలో 90% ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీ టీమ్ మేనేజ్ చేస్తారు. దీన్ని ఏ టీమ్ మేనేజ్ చేస్తారు? 90% ఆఫ్ టీమ్ యాక్టివ్ డైరెక్టరీ అనేది గ్రూప్ పాలసీ కాన్ఫిగర్ చేస్తారు. బట్ 5 to 10% ఏం చేస్తారంటే SCCM టీమ్ కి మేనేజ్ చేయమని అడుగుతారు కొన్ని కంపెనీస్ లో. సో దీని గురించి కొంచెం బేసిక్స్ తెలుసుకోవాలి. గ్రూప్ పాలసీ అంటే ఏంటి? గ్రూప్ పాలసీ ఈజ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ అలౌస్ యూ టు ఇంప్లిమెంట్ ఏ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ ఫర్ users and groups. Group policy settings are contained in a group policy objects which are linked to the following active directory: service container, sites, domains, OUs ఉంటాయి అన్నమాట. వాట్ ఈజ్ జనరల్ గా ఒక ఏడీ టీమ్ కి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, అంటే వాట్ ఈస్ ద ఆర్డర్ అప్లైయింగ్ గ్రూప్ పాలసీ, ఎలా అప్లై అవుతుందంటే దట్ ఈస్ LSDOU అని చెప్తారు అనమాట. LS అంటే ఏంటంటే ఫస్ట్ లోకల్ పాలసీకి అప్లై అవుతుంది, లోకల్ సిస్టమ్ అప్లై అవుతుంది, తర్వాత సైట్ పాలసీకి అప్లై అవుతుంది, తర్వాత డొమైన్, తర్వాత OU. ఇది ఏడీఓలకి ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలి, దీన్ని బై హార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అంత ఇంపార్టెంట్ కాదు. గ్రూప్ పాలసీ డెఫినేషన్ ఒకటి, ఈ డెఫినేషన్స్ ఒకటి చదువుకున్నా సరిపోతుంది. అంటే ఏంటంటే అవుట్ ఆఫ్ 10 ఇంటర్వ్యూస్ మీరు 10 ఇంటర్వ్యూస్ కి సెలెక్ట్ అవ్వాలి. 10 లో ఒకటి అడుగుతారు, ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు ఇవన్నీ డెఫినేషన్స్, లేకపోతే 15 లో ఒకటి అడుగుతారు. అలాంటి వాటికి కూడా యూ నీడ్ టు గివ్ అప్ ద ఆన్సర్స్. అంటే యూ నీడ్ టు రీడ్ దిస్ డాక్యుమెంట్. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ జనరల్ బేసిక్స్. ఇవి రాకపోయినా you can manage with SCCM. Is it clear what I'm saying to you? ఇవి ఈ పేర్లు మాత్రం తెలుసుకోవాలి అంతే. ఈ డెఫినేషన్ తెలుసుకోకపోయినా కనీసం ఈ పేర్లు తెలుసుకోవాలి, ఈ 6 పేర్లు అంతే. దీని తాలూకు ఫుల్ డెఫినేషన్ తెలుసుకుంటే చాలు. కానీ ఈ డిస్క్రిప్షన్ కానీ ఇవి లేకపోయినా ఓకే మాకు అర్థం కావట్లేదు, ఓకే వీ కెనాట్ రిమెంబర్ దీస్ థింగ్స్ అన్నా ఇట్స్ ఓకే. కానీ ఈ 6 పేర్లు అనే పేర్లు తెలుసుకోవాలి. ఈ పేరు ఏంటి, దానికి ఫుల్ నేమ్ ఏంటి తెలుసుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మాకు దీంట్లో బేసిక్ నాలెడ్జ్ ఉంది, ఆ టీమ్ ని కాంటాక్ట్ అయ్యి వర్క్ చేస్తాం అని చెప్తే సరిపోతుంది. DNS తెలుసా అంటే ఓకే మాకు తెలుసు, మా కంపెనీలో ఏదైనా DNS ఇష్యూస్ వస్తే వీ విల్ కాంటాక్ట్ DNS టీమ్ అని చెప్పేటట్టు ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్? Yeah, it's clear. క్లియర్. ఓకే. ఇప్పుడు చెప్పిన దాంట్లో డౌట్స్ ఉన్నాయి?